కనబడుతుంది. 22 వచనాలు ఉన్నాయి. దయచేసి ప్రత్యుత్తరాలుగా చదువుకుందాము. అందరం చదువుకున్నారు కదమ్మా, ఇంటి దగ్గర చదివారు కదా, చాలా సంతోషం. సమయంలో మా ప్రియులు జేమ్స్ గారు వచ్చి మరి చదువుతారు. కొద్దిసేపు కొద్ది నిమిషాలు వివరిస్తారు. ఎందుకంటే ప్రభు బల్ల కూడా మన ముందు ఉంది. ఆరాధన అంతటిపైన ప్రభు తన దృష్టి ఉంచేటట్లు ప్రార్థన చేసుకుందాం. 25వ దావీదు కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి 25వ దావీదు సంకీర్తనను మనం చదువుకుందాము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన పాపం యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నది. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవాయందు భయభక్తులెవరు? వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దయచేసి కూర్చోండి. సమయం ఇచ్చిన అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఈ పరిశుద్ధ ఆదివారం, మొదటి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో నిలవబడే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవదేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి చదవబడిన దావీదు కీర్తన 22 వచనాలు. ఇందులో మనం గమనించినట్లయితే వేదనతో దావీదు మహారాజు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, తన పరిస్థితి, బాధలు, ఇక్కట్టులు, శత్రువుల యొక్క అపాయము, తన పాపము తనకి జ్ఞాపకం వస్తూ అంతరంగంలో చేసే ఆవేదన, ఒక గిల్టీ కాన్షియస్తో తనను తాను ఎంతగానో తగ్గించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ తన పరిస్థితిని దేవునికి వివరిస్తూ, ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు గలవారికి కలిగే మేలులు ఏంటి, అలాగే తన యొక్క నిరీక్షణ, సిగ్గుపడనివ్వని పరిస్థితులు కలిగించమని దేవుని వేడుకోవటం, దేవుని యొక్క మార్గము తనకు తెలియజేయాలని, తన మార్గం దేవునిలో ఉన్నదో లేదో, త్రోవ తప్పిపోయానేమో అనే తనను తాను పరిశీలించుకోవటం, ఈ విషయాల్ని ప్రాముఖ్యంగా ఈ భాగంలో 25వ కీర్తనలో భక్తుని హృదయపు లోతుల్లో మనం గమనించగలుగుతాం.
దావీదు మహారాజు దేవునికి హృదయానుసారుడని మనం అనేక మార్లు విన్నాం. మరి ఈ కీర్తనలో ఆయన యొక్క దిక్కు ఏంటంటే దేవుడే. సాధారణంగా మనం వాడుకలో ఉన్న పదం ఏంటంటే ఒక నానుడి, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనేది పూర్వం నుండి పెద్దలు చెప్తుంటారు. అయితే ఈయన ఏ దిక్కు లేనివాడు కాదు, మహారాజు. అందరి యొక్క దృష్టి ఈయన వైపే ఉంటుంది. అందరి యొక్క అవసరాలు తీర్చడం, రాజ్యాన్ని పరిపాలించడం, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తి. ప్రజలందరి యొక్క దృష్టి, ప్రజలందరికీ దిక్కుగా ఉన్న మహారాజు తనను తాను హెచ్చించుకోలేరు, కానీ నాకు దిక్కు నువ్వే అని దేవునితో మనవి చేస్తున్నాడు. తన యొక్క తగ్గింపు స్వభావము, ప్రతి ఆపదలో, ప్రతి పరిస్థితిలో దేవుణ్ణే దిక్కుగా కలిగి జీవించినటువంటి వ్యక్తి. మరి లోకంలో మరి ఇల్లులు కట్టేటప్పుడు వాస్తు అని చెప్పి రకరకాల దిక్కులు కూర్చున్నటువంటి అంశాలు చెప్తుంటారు మేస్త్రీలు. మరి మనకైతే అన్ని దిక్కులు సమానం. మన దిక్కు ఏంటంటే ఈ 8 మూలలు కాదు, కానీ మన దిక్కు పైకే, పరలోకమే మన గురి, దేవుడే మనకు దిక్కు. మనక ఆశీర్వాదము కారణం, మన యొక్క మార్గము సమస్తము దేవుడే. మరి మొదటి వచనం, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ నమ్మిక అనే పదం మరి కీర్తనలో చాలా దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అని చెప్తాడు, నమ్మకంగా ఉండేవారు ఎలా ఉంటారు, ఎంత బలవంతులుగా ఉంటారంటే 125వ కీర్తన చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవారు, అంటే ఆయన నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారు అని. ఈ లోకంలోకి దేనిని నమ్ముకున్నా ఆధారాలు కదిలిపోతాయి, కానీ దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారని ఈ దావీదు భక్తుడే అక్కడ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను సిగ్గుపడనియ్యొద్దు. కలిగినటువంటి పరిస్థితులు చాలా, ఎంత గొప్పవారైనా పేదలైనా ఎటువంటి వారైనా కొన్ని పరిస్థితుల్లో సిగ్గుపడవలసినటువంటి సందర్భాలు వస్తుంటాయి. అది వ్యక్తిగతంగా మనలో ఉండే లోపాల వల్ల కావచ్చు, మన ప్రవర్తన వల్ల కావచ్చు, లేదని మనకు తెలియకుండానే జరిగే కొన్ని పొరపాట్లు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి పొరపాట్లు కావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించే పరిస్థితులు కావచ్చు. ఇది తప్పు అని తెలిసిన రోజు మనం తల వంచుకుంటాం, సిగ్గుపడతాం. ఈ సిగ్గు అనేది అంటే మనం మామూలుగా వాడేటప్పుడు చిన్నపిల్లలు ఒక్కోసారి పాట పాడమ్మా, డ్యాన్స్ వేయమంటే సిగ్గుపడుతుంటారు. అది కాదు, కానీ అంటే అవమానముతో కూడిన ఒక ఫీలింగ్, అవమానము కలిగేటప్పుడు సిగ్గు అనేది మనకు కలుగుతుంది. అంటే అవమాన భారంతో తలను వంచుకోవటం సిగ్గు అనేది. అలాంటి పరిస్థితిలో నుండి నన్ను కాపాడు, నేను చేసిన పాపము పదే పదే నాకు జ్ఞాపకం వచ్చి నేను తల ఎత్తుకోలేకుండా చేస్తుంది. నా చుట్టూ ఉండే శత్రువులు నన్ను ఎలా రూపుమాపాలని చూస్తున్నారు, బయట వాళ్ళు కాదు, నా సొంత మామ, నా కొడుకే. వీళ్ళు నన్ను తరుముతూ, ఒకవైపు సౌలు మహారాజు తరుముతూ, మరోవైపు తన కుమారుడు అబ్షాలోము తరుముతూ, ఎంతో వారిని ఎదిరించి చంపగలిగే శక్తివంతుడైనా సరే తనలో ఉన్న తండ్రి ప్రేమ, మరోవైపు దేవుని చేత అభిషేకించబడిన సౌలును ముట్టకూడదనే ఒక హృదయ వాంఛ, దేవునికి భయపడి సమర్థుడైనా సరే చేతగాని వాని వలె తనను తాను తగ్గించుకొని దేవుణ్ణే ఆశ్రయంగా కలిగి దేవుడే నాకు దిక్కు అనుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు. నన్ను సిగ్గుపడనియ్యొద్దు. ఇంకోసారి చూస్తే మరి ఈ సిగ్గు అనేది మరి అవమానం వల్ల కలుగుతుందనే మాట కీర్తన 44వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నాకు అవమానము సిగ్గు కలుగునివ్వద్దని భక్తుడు కోరుతాడు. 44వ అధ్యాయం 16వ వచనం. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. అవమానం వచ్చింది అంటే సిగ్గుపడవలసిన పరిస్థితి, తల దించుకొని తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఆత్మీయ జీవితంలో వెనకబడేటప్పుడు, జరగకూడని పనులు మనం చేసేటప్పుడు, సంఘంలో ఎవరికి ముఖం చూపించుకోలేని పరిస్థితులు, దైవ సేవకునికి ఎదురుగా వెళ్ళలేనటువంటి పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో తప్పిపోయి దూరంగా వెళ్ళిపోవడం సరైన నిర్ణయం కాదు, కానీ తప్పును ఒప్పుకొని సమాధానపడి తిరిగి దేవునితో ఆయన మార్గములో నడవటం అనేది విశ్వాసికి చాలా అవసరం. అదే కీర్తన 69వ అధ్యాయం
6వ వచనంలో చెప్తాడు, నా ప్రవర్తన బట్టి ఎవరైతే విశ్వాసములో ఉండి దేవుని వైపు కనిపెడుతున్నారో వాళ్ళు నన్ను చూసి అయ్యో ఎంత భక్తుడైన దావీదు మహారాజు ఇలా అయిపోయాడేంటి అని వారి నిరీక్షణ పోకూడదు, వారు సిగ్గుపడకూడదని చదవండమ్మా. నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనివ్వకు. నాకు సిగ్గు కలగనివ్వకు అని కోరారు. ఇప్పుడు నన్ను చూసి నా వలన మరికొంతమంది సిగ్గుపడే పరిస్థితులకి నేను కారణం అవుతున్నానేమో, నన్ను అనుసరించేవారు వారు సిగ్గుపాలు అవుతున్నారేమో. అలాంటి పరిస్థితి నాకు రావద్దు, నన్ను అనుసరించే వారికి కూడా సిగ్గు రాకూడదు, వారు సిగ్గుపడకూడదు. నన్ను కాపాడు. దేవుని దుర్గముగా ఉంచుకొని దేవుడే తనకు ఆశ్రయముగా ఉన్న ఇతనే ఇలా అయిపోయాడేంటి అని నన్ను చూస్తే, నేను అవమానము సిగ్గులో ఉంటే నన్ను చూసిన వాళ్ళు కూడా ఏమవుతారంటే సిగ్గుపడతారు. అయ్యో అనవసరంగా అతను మనం ఫాలో అయ్యామే, అతను ఇలాంటి పొరపాటు చేశాడేంటి అని నలుగురిలో వారు కూడా అవమానం పొందుతారు. అలాంటి పరిస్థితి నాకు రానివ్వద్దని కోరుకుంటున్నాడు. అలాగే మరి సంఘానికి ఒక హెచ్చరిక బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, సంఘంలో ఉన్నవారు మన వ్యక్తిగత విషయాలలో అవమానకరంగా ప్రవర్తించిన, ఆధ్యాత్మిక స్థితిలో తగ్గిపోయినా, ఆత్మీయ సిద్ధపాటు లేకపోయినా సిగ్గుపడవలసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎందుకు అంటే అప్పుడు సంఘాన్ని పోషిస్తున్నటువంటి కాపరి, సంఘ క్షేమాభివృద్ధిని కోరుకున్నటువంటి కాపరి సంఘంలో సిద్ధపాటు లేకపోతే సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన సంఘం గురించి బాధపడుతున్నారు. మాసిదోనియా నుండి కొంతమంది సంఘస్థులు మన సంఘాన్ని రాబోతున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే, మీలో సిద్ధపాటు లేకపోతే నేను సిగ్గుపడాలి, మీరు కూడా సిగ్గుపడాలి అని చెప్పి సంఘము దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. లేకపోతే ఆ రోజు మనం విడువబడితే మనందరం అవమానింపబడతాం, మనందరం సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అని సంఘ కాపరి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘానికి సిద్ధపాటు, ప్రతి వారము దేనికి మనం కూడుకుంటున్నామంటే జీవ మార్గంలో ప్రయాణిస్తున్న మనం, మార్గం ఏదో మనకు తెలుసు, కోరుకున్నాం, దేవుడు ఏర్పరిచారు. ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సిద్ధపాటు లేకపోతే, భక్తిలో ఉన్నామనే భ్రమలో ఒకవేళ త్రోవ తప్పిపోయి ఉంటే, ఆత్మీయమైన సిద్ధపాటు లేకపోతే, నిరీక్షణ అయితే ఉంది కానీ సరైన సిద్ధపాటు లేకపోతే, అనుకొనని గడియలో దేవుని యొక్క రాకడ సంభవిస్తే, మనం విడవబడితే సంఘానికి సిగ్గు, సంఘాన్ని పోషిస్తున్న కాపరికి సిగ్గు. మన తండ్రికి మనం సంతోషం కలిగించే వారముగా ఉండాలి తప్ప తల్లిదండ్రులకు అవమానాన్ని సిగ్గును కలిగించే వారముగా ఉండకూడదు. సంఘంలోని ఏ విశ్వాసాన్ని తావ తప్పిపోయి చేయకూడని పని చేసేటప్పుడు ఆ సంఘ కాపరికి అవమానంగా సిగ్గుగా ఉంటుంది. కాబట్టి కొరింథీ సంఘం హెచ్చరించబడినట్లే ఈరోజు మనం కూడా హెచ్చరించబడుతున్నాం. మన సంఘం సిద్ధపడే సంఘంగా, దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘంగా ఉన్నామా లేదని ప్రతి వ్యక్తి అనుదినము దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా కడగబడి మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి ఈ లోకంలో వారు సిగ్గుపడవలసినటువంటి సంగతులను గురించి ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారట. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, బయట ఏదైతే దేవుడు వద్దు అని చెప్పారో అలాంటి పనులు చేస్తూ వాటిని ఎంత గొప్పగా చేస్తామని చెప్పి అతిశయపడేటువంటి పరిస్థితులు మన చుట్టూ చూస్తున్నాం. సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి పరిస్థితుల గురించి చాలామంది అది అతిశయించే కారణమేమో అని చెప్పి సంతోషిస్తున్నారు. కొంతమంది వారి పిల్లలు చక్కగా సినిమా పాటలు పాడుతూ ఉంటే మా పిల్లలు ఎంత బాగా పాడుతున్నారో అని అతిశయిస్తున్నారు. సినిమా డ్యాన్సులు ఆ స్టేజ్ల మీద వేస్తుంటే అబ్బా మా అబ్బాయి అయితే ఎంత బాగా డ్యాన్స్ వేశాడు అని అతిశయిస్తున్నారు. దేవుని పిల్లలు మనం అటువైపు వెళ్ళకూడదు
అది అవమానకరమైన విషయం, సిగ్గుపడవలసిన విషయం అని గుర్తించవలసిన తల్లిదండ్రులు వారి పిల్లలు లోకంలో కలిసిపోయి లోకపు పోకడలో అల్లరితో కూడిన ఆటపాటల్లో మైమరిచిపోయి ఉంటే వారిని చూసి అతిశయిస్తున్నారంట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, నాశనమే వారి అంతము, సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఒకవేళ మన అతిశయం ఏమై ఉందో మనం గమనించుకోవాలి. మన పిల్లలు లేదా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నామా? అతిశయించాలి. దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడుపుతున్నామా? అతిశయించాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నామా? అందరి గురించి ప్రార్థన చేస్తున్నామా? ఆత్మీయమైన ఎదుగుదల ఉందా? అతిశయించాలి, ఆనందించాలి. కానీ లోకానుసారమైన విషయాల్లో ఏదైతే దేవునికి హేయమైనవో అలాంటివి మనలో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ ఉంటే మనం సిగ్గుపడాలా తప్ప అది అతిశయించవలసిన అవసరం ఆ కారణం కానే కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి అటువంటి సిగ్గు, అటువంటి అవమానం నాకు కలగకుండా కాపాడమని భక్తుడు వేడుకుంటున్నాడు. రెండో మాట చూస్తే ఈ వచనాలన్నింటిలో ఎక్కువసార్లు మనం గమనించే పదం మార్గము. మార్గము అనేటువంటి పదాన్ని 4వ వచనంలో చూస్తాం. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. అలాగే ఇంకా చాలా వచనాలు మనం చూస్తే ఆ మార్గము అనే పదాన్ని గమనించుంటారు. 12వ వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అదే 10వ వచనంలో చూస్తే 2వ భాగంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. అలాగే 9వ వచనంలో కూడా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఈ అధ్యాయంలో సిగ్గుపడనివ్వని పరిస్థితి ఇమ్మని వేడుకుంటూనే మార్గములను గూర్చి కూడా ప్రస్తావించారు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి అనేకమైనటువంటి మార్గములు ఉన్నాయి. క్లుప్తంగా మనం మాట్లాడాలంటే 2 మార్గాల గురించి అనేకసార్లు మనం విన్నాం. ఇరుకైనటువంటి ద్వారము లేదా ఇరుకైనటువంటి మార్గము, విశాలమైనటువంటి మార్గము. ఏర్పరచబడిన వారు మాత్రమే ఈ ఇరుకైన మార్గంలో ఇరుకైన ద్వారము గుండా ప్రయాణం చేసి ప్రభు సన్నిధికి చేరగలుగుతాం. విశాలమైనటువంటి మార్గము లోకాన్ని సూచిస్తుంది. అందులో విచ్చలవిడితనము, ఎంతో ఆనందము, హేయకరమైనటువంటి పరిస్థితులు, శరీరానుసారమైన అన్ని సంస్కృతులు అందులో ఉంటాయి. ఎక్కువ మంది దాన్నే ఇష్టపడతారు. ఎటువంటి ఆంక్షలు ఉండవు, నచ్చినట్టుగా జీవించవచ్చు. అందుకే ఎక్కువ మంది ఆ మార్గంలో వెళ్తారు. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే, దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇది మాట్లాడకూడదు, అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. వీటిని తట్టుకొని ముందుకు వెళ్ళేవారు మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు, పరమునకు చేరగలుగుతారు. డైరెక్ట్ చెప్పాలంటే దేవుని యొక్క మార్గము జీవ మార్గము, రెండవది మరణానికి తీసుకునేటువంటి వెళ్ళి నరక మార్గము లేదా అగ్నిగుండాన్ని తీసుకుని వెళ్ళే మార్గము. మరి భక్తుడు అంటాడు, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నన్ను పరిశీలించు. ఎప్పుడు కూడా భక్తిగా ఉన్న మనము ఏ స్థితిలో నుండి ఏ స్థితికి పెరిగామా పడిపోయామా అనేది ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ అనేది అవసరం. ప్రకటన గ్రంథంలో కూడా సంఘాన్ని హెచ్చరిస్తారు ప్రభు, నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో జాగ్రత్త. మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. దేవుని యందు భయభక్తులు మొదట ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. దేవుని కార్యముల యందు అభిలాష, ఆ శ్రద్ధ, చురుకుదనము ఇప్పుడు లేవు. మొదటి నీ పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఏంటి? రాను రాను ఎదిగావా, రాను రాను దిగజారిపోయావా అని మనల్ని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి భక్తుడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో, నన్ను చూసి నువ్వు ఆయాసపడుతున్నావేమో, ఏంటి నా భక్తుడని నేను ఆశీర్వదించాను, వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి దేవుడు ఆయాసపడతారేమో, బాధపడతారేమో, అలాంటిది నాలో ఉంటే నా నుండి అటువంటి మార్గాన్ని తీసేయమని భక్తుడు కోరుకుంటున్నాడు. అలాగే కీర్తన 139:24 వచనంలో నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఆయాసకర దేవుని ఇబ్బంది పెట్టే మార్గము అంటే లైఫ్ స్టైల్, మన జీవించే విధానము. ఫిజికల్గా మన నడిచే రోడ్డు కాదు. మన మాట అదొక మార్గం, మన ఆలోచన విధానం అదొక మార్గం,
జీవ మార్గములో ఉన్నవి ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన మనస్సు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, అది ఈ మార్గంలో ఉండేటువంటి అదొక స్పెసిఫికేషన్. మాట తీరు, ఆలోచన విధానం, మన పోకడ, మన లైఫ్ స్టైల్, టోటల్గా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. నీతి మార్గములో లేదా నిత్య మార్గములో నన్ను నడిపించు ప్రభువా అంటున్నాడు. అలాగే 77వ అధ్యాయం 13వ వచన కీర్తనలోనే దేవుని యొక్క మార్గము అది పరిశుద్ధమైనటువంటి మార్గంగా, నీ మార్గము పరిశుద్ధమైనది. అలాగే మరొక మార్గం ఏంటంటే మనం కోరుకోవలసినటువంటి మార్గం. చాలా సందర్భాల్లో ఆప్షన్స్, ముఖ్యంగా చదువుకు సంబంధించి ఏ కాలేజీ మనం ఆప్షన్లో ఏది ముందు ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్లో ఏది కోరుకోవాలి, రెండు వివాహ సంబంధాల్లో ఏది కోరుకోవాలి, ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో సతమతం అవుతుంటాం. అటువంటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ఏ మార్గంలో నేను వెళ్ళాలి అని అడగాలి. అది మనం కోరుకునేటప్పుడు దేవుడు మనకి ఇస్తారు జవాబుని. మా మెర్సీ విషయంలో అప్పుడు డైట్ రాసింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ కూడా రాసింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ పంపించాలా, డైట్కి పంపించాలా, చాలా సతమతం అయ్యాం. అలా ప్రార్థన చేసుకున్నాం, ఇంట్లో చర్చించుకున్నాం. కరెక్ట్గా అయ్యగారు వచ్చారు. అదే టైంలో కూర్చున్నారు. ఏంటంటే ఏం లేదు, ఇలా ఈ విషయం గురించి మేము తర్జన భర్జన అవుతున్నాం. రెండు కావాలన్నట్టుగా ఉన్నాయి, ఏది విడిచిపెట్టలేం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా ఇంజనీరింగే కదా, అటు పంపిద్దామా, లేదంటే మా తాతయ్య గారి నుండి అలా కంటిన్యూగా మాకు వారసత్వంలాగా వస్తున్న ఉపాధ్యాయ వృత్తి వైపు సులువుగా సెటిల్ అవ్వచ్చు, ఇటు పంపిద్దామా అంటే అయ్యగారు ఒకే మాట చెప్పారు. కొద్దిసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత నాకు తోస్తుంది ఏంటంటే మీరు టీచర్గా పంపించండి, మెడిసిన్ డైట్కి పంపించండి, అది ఎందుకో దేవుడు నాకు ప్రేరణ ఇచ్చారు, అది చేయండి అని అయ్యగారు చెప్తే, ఇది దేవుడు తన సేవకుని ద్వారా మాకు ఏ మార్గం కోరుకోవాలో చెప్పారని మేము నమ్మి రెండో ఆలోచన లేకుండా పాపం డైట్గా పంపించాం. డైట్ అయిన వెంటనే డిఎస్సిలో దేవుని దేవులు ఎస్టీటీ పోస్ట్ అప్పుడు సెలక్షన్ అవ్వటం మీ అందరికీ తెలిసిన విషయమే. కోరుకోవలసిన మార్గం మన సొంత జ్ఞానంతో 10 మంది అనుభవాలతో కలిసి మనం నిర్ణయం తీసుకుంటే కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ప్రభు సన్నిధిలో మనం అడిగేటప్పుడు ఏ మార్గం కోరుకోవాలో అడిగేటప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబు మనకు 100% విజయాన్ని ఇస్తుంది. కాబట్టి 25:12 మనం చూసాం, దేవుడు తన యందు భయభక్తులు గల వారికి ఆయన చెప్తారు, ఏ మార్గంలో వెళ్ళాలో ప్రభు చెప్తారు. కోరుకోవలసినటువంటి మార్గాన్ని ప్రభు తెలియజేస్తారు. అంతేకాదు, కోరుకున్నాం బాగానే ఉంది, విడిచిపెట్టకూడదు. ఆ మార్గంలో ఏమవ్వాలి, మనం నడవాలి. మార్గం ఎందుకు అంటే నడవడానికే. కోరుకున్నాం, మంచి రూట్ కోరుకున్నాము దేవుడిచ్చారని, ఆ మార్గంలో నడవకుండా చతికిలబడి కూర్చుంటే గమ్యాన్ని చేరలేం. కాబట్టి ఆ మాట కూడా చూస్తే 143:8 వచనం చూడండి. నేను నడువవలసిన మార్గము నాకు తెలియచే. చాలా ఒత్తిడికి గురవుతుంటాం కొన్ని సందర్భాల్లో, ఏ నిర్ణయం తీసుకోలేం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా మన వాక్యం చదివేటప్పుడు కానీ, లేదంటే ఏదో ఒక వాక్యం వినేటప్పుడు కానీ ఖచ్చితంగా దేవుడు జవాబిస్తారు. లేదంటే ఆ రోజు మనకు వచ్చినటువంటి గ్రూప్లో వచ్చిన మెసేజ్ కావచ్చు. మా కుటుంబంలో చాలా సందర్భాల్లో మేము వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ఏమీ తేల్చుకోలేని నిస్సహాయ పరిస్థితులు ఉండేటప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు ఆ తెల్లవారుసరికి ఏదో వాక్యం మా యూట్యూబ్లో ఉంటున్న వాక్యం ద్వారానో, నేను మన బేతేలు గ్రూప్లో పెట్టిన ఒక వచనం ద్వారానో, లేదంటే వేరు స్నేహితులు క్రైస్తవ సోదరులు పంపించిన కొన్ని ఆ రోజు వాగ్దానం పంపించి అటువంటి వాటి ద్వారానో దేవుడు మేము ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తామో అవి వెంటనే మాకు వచ్చి జవాబు. మీరు చాలా సంతోషం ప్రభువా, మా ప్రార్థన మీరు వింటున్నారని మాకు ఇది ఒక ఆనవాలు. దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. కోరుకునే మార్గం దేవుడిచ్చారు, అందులో మనం నడవాలి. అలాగే నీతిమంతుల మార్గం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నీతిమంతుల మార్గం ఏమవుతుంది, అంతకంతకు ఇంకా తేజులిల్లుతూ ఉంటుంది. భక్తిహీనుల మార్గం అంతకంతకు ఏమవుతుంది, గాఢాంధకరమయం అయిపోతుంది. అటు కిందనే ఉంటుంది. ప్రారంభంలో దేవునికి బిడ్డలకు గమనించండి,
ప్రారంభంలో మన యొక్క స్థితి కొద్దిగా ఉండినను క్రమక్రమముగా అదేమవుద్ది, అభివృద్ధి అనేది జరుగుతుంది దేవుని చిత్తానుసారమైనది అయితే. మరి భక్తిహీనులకి మనకంటే మంచి ఆపర్చునిటీస్ రావచ్చు, మనకంటే మంచి హై లెవెల్ పొజిషన్లో వారు హ్యాపీగా ఉండొచ్చు, కానీ అది వారి మార్గం ఏమవుతుందట రాను రాను గాఢాంధ. అందుకే సామెతలకు 23వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, పాపులను చూచి మత్సర పడద్దు, ముందుగతి రానే వచ్చును. నీ పరిస్థితి ఇలా ఉంది, కొద్దిగా ఉంది, ఏంటి అందరూ చూసి నవ్వుకునేటట్టుగా ఉంది నా పరిస్థితి అని మనం బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ముందు ఒక గతి ఉంది, మనకి ఒక ముందు గతి ఉంది, వారికి ఒక ముందు గతి ఉంది. ఫైనల్గా ఏమవుతుంది అనేదే దేవుడు ముందు చూస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మన బలహీనపరుస్తున్నా, కలవరపరుస్తున్నా, ఐహిక విచారాలు మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్న, ముళ్ళ కంపల్లా మనల్ని అణిచివేస్తున్నా వాటన్నిటినీ తొలగించుకుంటూ మన ఈ మార్గంలో, జీవ మార్గంలో మనం తప్పనిసరిగా ముందుకు సాగాలి. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నారు, 35వ అధ్యాయం 4-8 వచనాలు చూస్తే, దేవుడు వస్తున్నారు. ఇది ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రభు వస్తున్నారు, ఆయన వచ్చారు అనడానికి మీకు సూచన ఏంటంటే, ఆయన గుడ్డివారి కన్నులు తెరుస్తారు. 35వ అధ్యాయం 4-8 వచనాలు చూస్తే, గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, అలాగే చెవిటివారు చెవులు విప్పబడతాయి, కుంటివారు దుప్పువలే గంతులు వేస్తారు, మూగవారి నాలుక మాట్లాడుతూ. ఇవన్నీ జరగబోతున్నాయి. మీ రాజు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక మార్గం ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? రాజమార్గము. ఏ మార్గం ఇది? రాజమార్గం. అదే యేసయ్య మార్గం. ప్రభు చెప్పారు, ఎక్కడా మార్గం అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము. ఏంటి ఆ మార్గం అంటే జీవమునకు వెళ్ళేటువంటి మార్గము, అద్భుతమైనటువంటి మార్గము, వేల సంవత్సరాల నుండి ప్రజలందరూ నిరీక్షిస్తున్న మార్గము. పరలోకానికి తండ్రి సన్నిధికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలని మన వరల్డ్ వైడ్ కొటేషన్ ఉంటుంది. అన్ని రోడ్లు ఎక్కడ చేరుతాయట? రోమ్ నగరానికే చేరుతాయని ఒక ఫేమస్ కొటేషన్. అన్ని రోడ్లు రోమ్ నగరానికి చేరుస్తాయేమో కానీ అన్ని మతాలు, అన్ని మార్గాలు పరలోకానికి చేర్చవు. ఒకే ఒక మార్గం. బయట చాలామంది మనకంటే నీతిగా జీవించేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, సత్క్రియలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏ మార్గమైనా, ఏ మతమైనా ముక్తే కదా అంటారు. అలా అనుకొని ఈ లోకంలో మంచిగా జీవించవచ్చు, సత్క్రియలు చేయవచ్చు, కానీ పరలోకానికి మాత్రం అన్ని మార్గాలు తీసుకుని వెళ్ళవు. ఈ లోకంలో మంచి పేరు వస్తుంది, అందరి దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఏ మతంలోని సిద్ధాంతాలు తీసుకున్నా ఈ లోకంలో హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు, అందరితో శభాష్ అనిపించుకోవచ్చు. కానీ శరీరాన్ని విడిచిన తర్వాత పరలోకానికి చేర్చేది మాత్రం ఒకే ఒక మార్గం. ఏంటి ఆ మార్గం అంటే ప్రభు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళండి అని మీకు మనం అనుకోకలేదు. మనందరం అదే మార్గంలో ఉన్నాం. కాకపోతే ఒక్క హెచ్చరిక ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనములో చదవండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. మనం మార్గంలో ఉన్నాం, యేసయ్య మార్గంలో ఉన్నాం, నిత్య జీవపు ప్రయాణంలో ఉన్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈ త్రోవలో కలిగే అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాం, వాక్యపు వెలుగులో నడుస్తున్నాం. కానీ ఎక్కడైనా మనం త్రోవ తప్పిపోయామేమో అనే విషయాన్ని మనం గమనించుకొని పరలోకానికి మార్గం వేస్తున్న యేసయ్యకు హృదయపూర్వకంగా మన స్తుతులను సమర్పిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. కీర్తనలోనున్న కొన్ని ప్రత్యేకమైన సత్యాలను బయలుపరిచిన ప్రియులకు ప్రభు పేరు వందనాలు. తల వంచుదాం. అందరం కూడా ప్రభువును